కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం, మీ కాపునాడు గాళ్ళ సుబ్రహ్మణ్యం. పవన్ రాజకీయం ఒక సక్సెస్ ఫార్ములా. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో పవన్ చెప్పిన రాజకీయ సిద్ధాంతం ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది. కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు ఇతర సామాజిక వర్గాలన్నీ కలిసి ప్రయాణం చేస్తే రాజకీయంగా తిరుగుండదు, ఎదురుండదని చెప్పిన ఈ సిద్ధాంతం మొదటి మెట్టుగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కిన టీడీపీ అభ్యర్థి విజయం. పేరుకు టీడీపీ అభ్యర్థి విజయం అయినా అక్కడ పనిచేసింది పవన్ రాజకీయ ఫార్ములా అయినా. ఈ ఫార్ములాలో కానీ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి ఉంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఏదైతే కోరుకున్నాడో అది రావడానికి దగ్గరగా వచ్చేసాం. ఇవాళ జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీడీపీ అభ్యర్థులు ఎవరు ఊహించిన విధంగా విజయం సాధించడం, దాని క్రెడిట్ చంద్రబాబు నాయుడు దక్కడం నిజంగా ఒక అద్భుతం. దీని వెనుక తెర వెనుక రాజకీయం అంతా పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ ఫార్ములాతోనే జరిగింది. ఇదే సూత్రాన్ని రాబోయే ఎలక్షన్లో కూడా మనం అమలు చేయగలిగితే రాష్ట్ర రాజకీయాల్లో అధికారం చేపట్టని సామాజిక వర్గాలన్నిటికీ ముందు చాలా మంచి రోజులు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఉన్న రాజకీయాన్ని రాచరికపు రాజకీయంగా మార్చాలని ప్రయత్నించిన ప్రస్తుత ప్రభుత్వం చెంపదెబ్బగా పులివెందల్లో వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థికి 2000 మెజార్టీ రావడం నిజంగా పులివెందుల కోటలో పచ్చ జెండా, ఆ పచ్చ జెండా వెనుక మన జనసేన అధినేత ఉండటం చాలా ఊహించింది పరిమాణం. ఇలా చెప్పుకోపోతే ఈ రోజు మొదలు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీయనుంది. అప్పుడే మంత్రులు కొంతమంది, ఎమ్మెల్యేలు కొంతమంది దుకాణాలన్నీ సర్దేసి ఇటు జనసేన వైపు అటు టీడీపీ వైపు వెళ్ళడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడే మనం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే టీడీపీ చేసిన తప్పులే మనం చేయకూడదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెనుకబడిన తరగతులు చెందిన జాతులన్నీ, ముఖ్యంగా తూర్పు కాపు, కళింగ, కొప్పువేలమ్మ తదితర వర్గాలన్నీ కేంద్ర స్థానం ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలు, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం. ఈ జిల్లాలో ఓసీ కులానికి చెందిన కమ్మారెడ్లు లేకపోయినా తెలగలు కూడా ఉన్నారు. ఇవాళ వీళ్ళు కూడా ఏంటంటే తెలగలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ తమకు సముచిత స్థానం కావాలని కోరుకుంటున్నారు. అధికారం కాదు వాళ్ళు కోరుకునేది. ఉత్తరాంధ్ర జిల్లాలో సముచిత స్థానం కోసం తెలగలు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన అధినాయకుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీ సామాజిక వర్గాలకి నాయకత్వం కానీ అప్పచెప్పగలిగితే ఇంకా నిన్న జరిగిన ఎలక్షన్లో వచ్చిన 70% ఓట్లకి మించి దాదాపు 90% వచ్చినా ఆశ్చర్యపోవద్దు. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల వైపు కొద్దిగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించగలిగితే రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వానికి మనం చుక్కలు చూపించవచ్చని చెప్పి కాపునాడు అభిప్రాయపడుతుంది. ఇలాగ రాష్ట్రంలో ఎవరు ఎన్ని రకాలుగా మలుచుకున్నా ఫైనల్గా ఈ విజయం వెనక పవన్ రాజకీయం, టీడీపీ, జనసేన కలయికకి ఇది మొదటి మెట్టుగా మనం భావించవచ్చు. శత్రువు మనకంటే బలవంతుడిగా ఉన్నాడు. అది కులబలం కాదు, అధికార బలం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని బలవంతుడిగా తయారై మనల్ని కవ్విస్తుంటే దానికి వ్యూహమే ఈ కలయిక. అంతేగాని ఈ కలయికని ఇంకో కోణంలో చూడొద్దని, ఈ కలయిక వల్ల విజయం మొదటి మెట్టుగా భావించాలి తప్ప వేరే రాజకీయంలో దీన్ని చూడకూడదు. చంద్రబాబు నాయుడు కూడా ఈ విజయం మీద కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఇది ఒక్క తెలుగుదేశం విజయం అని చెప్పి మీరు భావించొద్దు. దీని వెనకాల సామాజిక వర్గాల కృషి అనేకమైన ఉన్నాయి. ఆ కృషిని మీరు అర్థం చేసుకొని రాబోయే ఎన్నికల్లో విజయం తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం, అంటే పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం అంటే ముఖ్యమంత్రి పదవిని కేటాయించాలి, ఇవ్వాలి. ఇస్తేనే ఫర్దర్గా మీ రాజకీయం ఆంధ్ర రాష్ట్రంలో చెల్లుబాటు అయింది. పవన్ కళ్యాణ్ లేని రాజ్యాధికారాన్ని ఈ సామాజిక వర్గాలు ఊహించుకోలేవు. ఈ పరిణామాలతో మనం పోల్చుకుంటే రానున్న రోజుల్లో ఈ వర్గాలన్నిటికీ ఆర్థిక బలం, అంగబలం, సామాజిక బలం అన్నీ ఈ వర్గాల ద్వారా పొందవచ్చు. దీనివల్ల భవిష్యత్ రాజకీయం ఈ కలకిదే అయిద్దని చెప్పి మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి చెందిన ఉపకులాలందరినీ సరైన న్యాయం చేయగలిగితే ఎంతో ఈ వర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఈ కలయికకి ఒక సక్సెస్ అందుకుంటుంది. దీనివలన రాష్ట్ర రాజకీయమే కాకుండా ప్రపంచ రాజకీయంలో కూడా ఈ కలయిక ఒక పెద్ద మార్పులకు దారితీస్తుందని చెప్పి ఈ సందర్భంగా కాపునాడు మీకు గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe our channel.